రైతులకందరికీ నమస్కారం. ఫార్మసీ వచ్చినాడు ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ రైతు ఏం చెప్తున్నాడంటే ఇంత జొన్న పంట అయితే పడిపోయింది. రైతుని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్తే. జొన్న పడిపోయింది కదా, ఎన్ని ఎకరాలు ఉంది పొలము? 2 ఎకరాల 13 మనుషులు వచ్చినారు పోయినానికి. ఇది ఇంతమంది పడిపోయింది. ఇది చెట్టు హైట్ అయింది పడిపోయిందా, లేకుంటే చిన్నగా అయి పడిపోయిందా? హైట్ అయ్యి కింద పడిపోయింది. గాడికి అంతా అడ్డు పడిపోయింది. జొన్న సప్ప ఎక్కువ మనుషులు తింటుంది. ఎంతమంది తినవచ్చు ఒక మనుషులు అంటే? ఎకరాకి 13 మనుషులు తినేదాలు ఒకనాడు కైపడాలి. ఒక రోజుకి అయిపోతుందా? 13, 26 మనుషులు తింటారు. రైతు ఏమి ఇష్టం, ఎకరాకి 13 మనుషులు అయితే పడుతుందంట. ఇంకా 2 ఎకరాల చీర అయితే 2 ఎకరాకి 26 మనుషులు అయితే అవుతుండవంట. ఇది మీ బంధువులు అందరూ? మన బంధువులాగా చూడండి ఫ్రెండ్స్, బంధువులు అయితే బంధువులు అంటే అందరూ ఇక బాగా అంతా కలిసి మనిషికి రోజు పనికి వస్తారంట. ఆట పనికి రోజు ఆట వేసుకొని వస్తారు. ఇదిగో అక్కడి నుంచి అయితే కోసం వస్తాడా. ఇదంతా పడిపోయింది ఫ్రెండ్స్. మనకి చాలా కష్టమే రైతుకి. మేము అన్నా ఈ జిగంటే ఏమన్నా చూపి మన అన్న వాళ్ళకి బాగా. ఇది పశువులకు కూడా తింటాను గ్యారెంటీ ఉందా? పశువులు తింటావు, పశువులు బాగా తింటావు. ఇది జిగ ఉంటే కొద్ది తింటదంట కదా పశువులు. పశువులు తింటావు, బాగా తింటావు. ఇది మీరు ఎన్ని రోజులకి వస్తుంది పంట? ఇది 90 రోజులు. 90 రోజులకా? ఎంత పెట్టినారు ఖర్చు? పెట్టాం. అదే ఎంత మన అన్నోకి తెలుసు కదా, చెప్పాలి కదా. మామూలు అంటే మనకు అన్నోకి తెలియాలి కదా. మీది అంతా ఒక 20-25 పెట్టినారా? అంత మనుషులు వచ్చి 30 ఉంటుందా? మీ తోట ఎన్ని ఎకరాలు ఉంది అన్న మీది? 2 ఎకరాల. ఏంతేనా ఉండేది? ఇట్లా పడిపోయింది కదా. ఎకరాకి ఎన్ని సంచులు అవచ్చు జొన్నలు? ఎకరాకి 30 అవుతావా? 30 గ్యారెంటీ అవుతుండవా? రేట్ ఎట్లా ఉంది? 5,000. రేట్ డౌన్ చేస్తున్నారంట. పత్తి రేట్ డౌన్ అయిందంట. మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఏమో డౌన్ అయింది చెప్పండి మనకి. పత్తి రేట్ డౌన్ అయిందంట కదా, అవునా కదా? మెరక డౌన్ అయిందా? చాలా ఫ్రెండ్స్, రైతు అయితే చెప్తున్నాడు. ఈ మాతకైతే చెప్పినాడు. ఇదిగో ఇంత పడిపోయింది. ఇగో మన అన్న అయితే కోస్తున్నారు. ఇక్కడ ఈ కాలు నుండి జిగి అంత అయింది. అక్కడ అయితే కోస్తున్నాడు మనిషి ఇంతగా. ఫ్రెండ్స్ ఇట్లా ఉంది. అన్నగారు ఏమో చెప్తావు అన్న, నువ్వు ఏమన్నా? ఫ్రెండ్స్ ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంది. ఇట్లా ఉంటే మన ఏమైనా తెలిసి మీరు కామెంట్ చేయండి. మన వీడియో ఎక్కడ కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను.